సోషల్ మీడియాలో నీట్ పేపర్ లీక్ అగెనిస్ట్గా స్టార్ట్ అయిన చిన్న డిజిటల్ కోపం ఈరోజు ఢిల్లీ వీధుల్లో ఒక జనరేషనల్ రివార్ట్గా మారిపోయింది. మా భవిష్యత్తు ఆడుకోవద్దు అంటూ వేలాది మంది యంగ్ ఇండియన్స్ పార్లమెంట్ వైపు అడుగులేస్తున్నారు. ఇన్నాళ్ళు కేవలం ఎగ్జామ్స్ రద్దు చేయండి, లీకేజ్ ఆపండి అని అడిగిన ఈ స్టూడెంట్స్ ఇప్పుడు డైరెక్ట్గా సిస్టమ్ని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలననే ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారు. ఢిల్లీ రోడ్లు ఇప్పుడు పవర్ సెంటర్స్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాయి. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ మూమెంట్ని మోదీ గవర్నమెంట్ కూడా ఆపలేకపోతుంది, ఈ బిగ్ డెవలప్మెంట్కి గల ఆ 7 మెయిన్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఇదంతా కూడా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో స్టార్ట్ అయింది. ఈ వరుసగా పేపర్ లీకులు జరగటం, స్టూడెంట్స్ సూసైడ్లు చేసుకోవటం, సిస్టమ్ ఫెయిల్ అవటం వల్ల ప్రధాన్ రాజీనామా చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. బట్ మోదీ గవర్నమెంట్ మాత్రం ఆయన్ని కాపాడుతూనే వచ్చింది. దీంతో ప్రొటెస్టర్స్ ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఇది కేవలం ఒక మినిస్టర్ ఫెయిల్యూర్ కాదు, గత 12 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోదీ లీడర్షిప్ అండ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ అని డైరెక్ట్గా మోదీ పైనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మినిస్టర్ పదవిలో ఉన్నా ఊడిపోయినా వీళ్ళకి సంబంధం లేదు. ఈ ప్రొటెస్ట్ అనేది మోదీ పర్సనల్ లీడర్షిప్ పైనే ఒక రెఫరెండంలా మారిపోయింది. అండ్ సెకండ్ పాయింట్, ఈ మూమెంట్ని ఏ పొలిటికల్ పార్టీ నడపట్లేదు. రీసెంట్గా సిజేఐ చేసిన కాక్రోచ్ కామెంట్స్ తర్వాత పుట్టుకొచ్చిన సెటారికల్ కాక్రోచ్ జనతా పార్టీతో లేదా సోనం వాంగ్చుక్ లాంటి యాక్టివిస్ట్తో ఇది స్టార్ట్ అయినా ఇప్పుడు ఇది వాళ్ళ కంట్రోల్ దాటిపోయింది. నార్మల్గా ఏదైనా ప్రొటెస్ట్ జరిగితే పొలిటికల్ పార్టీలు బస్సుల్లో జనాన్ని తీసుకొస్తాయి. బట్ ఇక్కడ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చిన యూత్ తమ సొంత ఖర్చులతో తమ ఫ్యూచర్ కోసం సొంతంగా వచ్చారు. మధ్యలో కొన్ని రూమర్స్, కన్ఫ్యూజన్స్ వచ్చినా సరే స్టూడెంట్స్ ఆగలేదు. ఏ ఒక్క లీడర్ని గవర్నమెంట్ మేనేజ్ చేయలేని విధంగా ఇది కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ మూవ్మెంట్గా మారిపోయింది. థర్డ్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మోదీ గవర్నమెంట్ అండ్ మీడియా వాడే ఓల్డ్ ప్లేబుక్ ఇక్కడ ఫెయిల్ అయింది. గతంలో సిఏఏ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ముస్లిమ్స్ అని, రైతుల ఉద్యమం జరిగినప్పుడు ఖాళిస్తీన్లు అని, క్యాంపస్ గొడవలు జరిగితే అర్బన్ నక్సల్స్ లేదా యాంటీ నేషనల్స్ అని ముద్ర వేసి ఉద్యమాల్లో అణిచివేసేవారు. బట్ ఈరోజు రోడ్లపై ఉన్నది నార్మల్ ఇండియన్ ఆస్పిరేట్స్, అర్బన్ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్. ఇందులో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రీజియన్స్కి చెందిన యూత్ ఉన్నారు. వీళ్ళని ఏ కేటగిరీ కింద నెట్టి విలన్స్గా మార్చాలో పాపం గవర్నమెంట్కి అర్థం కావట్లేదు. పైగా స్టూడెంట్స్ చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తూ మీడియాకి ఎలాంటి లీక్ లేదా వైలెన్స్ ఛాన్స్ ఇవ్వకుండా చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. ఫోర్త్ రీజన్, మన డెమోక్రసీలో ఉండే మెయిన్ పాయింట్స్ లేదా సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అవ్వటమే ఈ రోడ్ ప్రొటెస్ట్కి మెయిన్ రీజన్. జ్యుడిషియర్ నుండి లీకేజీలపై సరైన క్లారిటీ రాలేదు. పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అండ్ మీడియా ఈ లక్షలాది మంది స్టూడెంట్స్ ఆవేదనను చూపించకుండా ఇగ్నోర్ చేస్తున్నాయి. పార్లమెంట్లో కూడా వీళ్ళ వాయిస్ని సరిగ్గా వినిపించట్లేదు. కోర్టులు, మీడియా, పార్లమెంట్ అన్ని తలుపులు మూసేయడంతో నిరుద్యోగ యూత్కి వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఫిఫ్త్ పాయింట్, లాస్ట్ 1 మంత్గా గవర్నమెంట్ ఈ ఇష్యూని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడానికి ట్రై చేసింది. ఒక్క మినిస్టర్ కానీ, సెక్రటరీ కానీ స్టూడెంట్స్తో మాట్లాడడానికి ముందుకు రాలేదు. ప్రొటెస్ట్ దానంతటా అదే చల్లారిపోతుందని అనుకున్నారు. బట్ ఈసారి స్టూడెంట్స్ తగ్గలేదు. ఎగ్జామ్స్ ఫెయిల్యూర్స్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎలాంటి సంస్కరణలు తెస్తున్నారు, ఎందుకు ఎవరు రాజీనామా చేయట్లేదు అని నిలదీస్తూ డైరెక్ట్గా పార్లమెంట్ వైపు మార్చ్ చేపట్టారు. దీంతో పొలిటికల్ లీడర్షిప్ ఈ ఇష్యూని తప్పించుకోవటం ఇంపాసిబుల్గా మారిపోయింది. సిక్స్త్ రీజన్, మోదీ గవర్నమెంట్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితి. పీస్ఫుల్గా ఉన్న యూత్ని ఫోర్స్తో అణిచివేయలేరు, అలా అని వాళ్ళతో బేరాలు చేయలేరు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్టూడెంట్స్ అండ్ యూత్ రోడ్లెక్కితే ఎలాంటి విప్లవాలు వచ్చాయో హిస్టరీలో చూసాం మనం. ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కనిపిస్తున్న ఈ యూత్ పవర్ని చూసి రూలింగ్ గవర్నమెంట్కి లోపల ఒక రకమైన భయం స్టార్ట్ అయింది అనేదే నిజం. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, భయం పోయింది. భారీ పోలీస్ బలగాలు, సీసీ కెమెరాల నిఘా, టియర్ గ్యాస్ ప్రయోగాలు ఇవేవి కూడా జనాన్ని ఆపలేకపోయాయి. ప్రతి ఒక్కరూ తమ ఐసోలేషన్ని పక్కన పెట్టి ఒక యూనిటీగా రోడ్లపైకి వచ్చారు. స్ట్రాంగ్ మెన్ ఇమేజ్తో ఉండే లీడర్షిప్కి ఈ యూత్ యూనిటీ ఒక బిగ్ ఛాలెంజ్గా మారింది. ఇది కేవలం ఒక ఎగ్జామ్ లీకేజ్ ప్రొటెస్ట్ మాత్రమే కాదు, సిస్టమిక్ కరప్షన్కి, అన్ఎంప్లాయ్మెంట్కి అగేనిస్ట్గా ఇండియన్ జెన్జీ రైజ్ చేస్తున్న బిగ్ వాయిస్. స్టూడెంట్స్ చేస్తున్న ఈ మూవ్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ వెంటనే వీళ్ళ డిమాండ్స్కి రెస్పాండ్ అవ్వాలా వద్దా? మీ డెసిషన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి.